చిట్టావును అసలు స్టాక్ లేదట, అది విషయం. సర్లే చపాతీలు వత్తండి. ఏమిటి చపాతీలు నేను వస్తానమా? పోనీ పాపం నీవన్నీ తీసుకొస్తే ఇదిగో ఇలాంటి పనులన్నీ నాకు పెట్టద్దు. వద్దులేండి, ఒక ఆటో తీసురండి. ఏ వాడి చేత వచ్చేస్తావా? పాపం బాధపడతాడే. కాదు, పుట్టింటికి వెళ్ళడానికి. పుట్టింటికి? అవును, పుట్టింటికి. పుట్టింటికేగా? వద్దమ్మా వద్దు. అక్కడికొచ్చి నీ అబ్బని బతిమలాడడం కంటే ఇక్కడ చపాతీలు ఒత్తడమే ఉత్తమం. ఒత్తుతా, ఒత్తుతున్నాగా, ఉత్తమంగా ఒత్తుతా. ఏంటి పులి బాబు, చపాతీలు వస్తున్నావా? ఏమిటి సార్ మా ఇంట్లోంచి వస్తున్నారు? ఎప్పుడు వచ్చారు? నువ్వు మూటలు మోసుకుంటూ పాడుకుంటూ ఏడుస్తూ వచ్చావే అప్పుడు. అదే ఊరికే సరదాకి. ఓహో సరదాకా. మరి ఇది ఇది కూడా జస్ట్ సరదాకి. ఓహో నువ్వు చేస్తే సరదాకి, నేను చేస్తే భార్యకు లొంగిపోయినట్ట. గట్టిగా మాట్లాడకండి సార్, చపాతీలో కుర్మా చేయమంటుంది. చెయ్యమంటే చెయ్యి. నన్ను కాదుగా మిమ్మల్ని. అమ్మా అయితే పద, పద. వస్తున్నా. అయిపోయింది సార్, అంతా అయిపోయింది సార్. నా పెళ్ళానికి హిస్టీరియా సార్. శివరాం, హిస్టీరియా అంటే హిస్టరీలో భాగమా? అదొక జబ్బు. ఆ జబ్బు వచ్చిన వాళ్ళందరూ ఇలాగే ప్రవర్తిస్తుంటారు. నాకు తెలుసులేవా, నీ పెళ్ళానికి హిస్టరీ అంటే నన్ను నమ్మవుతా. నమ్ముతున్నా. మీరే చెప్పండి సార్. బయట పంపించకూడదు, ఇప్పుడే కట్టేయాలి. అందుకే సార్ అన్నిటికీ నేనే బజార్కి వెళ్ళి వస్తున్నాను. చాలా కాలంగా ఫ్లయింగ్ సార్ చూడాలని ఎంతో ఆశపడుతుండేవాడిని. ఎగిరే పళ్ళారు మాత్రమే చూశారు మీరు. కాసేపు ఇక్కడే ఉంటే ఎగిరే స్టవ్వులు, ఎగిరే కుక్కర్లు, ఎగిరే ఆ తర్వాత మీరే ఎగిరిపోతారు. ఈ కావోయే అంటే ఏమిటో అనుకున్నాను. ఇల్లు కాలి ఒకడేరుస్తుంటే. చాలు సార్, ఇక చాలు. పాప నీ పరిస్థితి ఎలా ఉంటే ఇక నాకేం సలహా చెబుతావయ్యా? అలా అనకండి సార్. నాది విధికృతం, మీది స్వయంకృతం. మీకు ఓ ఫస్ట్ క్లాస్ ప్లాన్ ఆలోచించాను, ఇది చదవండి. ఏమిటిది? ప్రేమకి జై, లవ్ లెటరా? ప్రియమైన మాజీ ప్రేయసి దేవికా రాణి. శివరాం, నా పెళ్ళానికే లవ్ లెటర్ రాసి నా చేతికి ఇవ్వడానికి ఎన్ని గుండెలు నీకు? సార్ నాది మరీ అంత చీప్ టేస్ట్ కాదు. శివరాం, టెన్షన్. ఆ టెన్షన్ లో మీరు చదవలేరు కానీ నాకేమంటే చదువుతాను. ప్రేమకి జై, ప్రియమైన మాజీ ప్రేయసి దేవికారాణి, నీతో ఆడుతూ పాడుతూ తిరిగిన రోజుల్ని నేను ఇంకా మర్చిపోలేదు. నువ్వొక పనికి మాలిన వెదవుతావు, చేతకాని చవటతో తాళి కట్టించుకుని 5 ఏళ్లైనా నా మనసు ఇంకా పాత రోజుల్లోనే వేరేస్తోంది. ఒక్కసారి నిన్ను చూడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఇట్లు నీ మాజీ కాలేజీ ప్రియుడు మల్లిక్ బాబు. ఎవడి మల్లిక్ బాబు? మోహన్ బాబు అన్న సోహన్ బాబు తమ్ముడు. ఇదంతా కల్పిదాం సార్. ఈ ఉత్తరం మీకు అందేలా చేస్తాను. ఇంట్లో అందరి ముందు దీన్ని విప్పి చదవండి. ఈ ఉత్తరం మీ పెళ్ళామోహన్ విసిరి కొట్టి నానా రమస చేయండి. ఎవడో లోపల రాశాడు, నాకేం సంబంధం లేదంటే అంటే మీరు ఊరుకుంటారా? ఒసేయ్, ఎందుకే అబద్ధాలు ఆడతావు? నిప్పు లేందే పొగరాదు, గజ్జి లేందే దురదుండదు. ఇంత తెలిసాక నీతో నేను కాపురం చేయలేను, విడాకులు ఇస్తానని బెదిరించండి. అంతే, టోటల్ గా సరెండర్ అయిపోయి మీ కాళ్ళు పట్టుకుంటుంది సార్. నా పెళ్ళాన్ని నా కాళ్ళు పట్టుకుంటుందా? తలుచుకుంటేనే రోమాంచితం అయిపోతుందా నా బాడీ? చెప్పు. వెంటనే మీ చేయి సర్రని పైకి లేస్తున్నా. మళ్ళీ ఇలాంటి ఉత్తరం వస్తే చంపేస్తానని బెదిరించండి. గప్చుప్. శివంగి లాంటి మీ భార్య చిట్టెలికైపోతుంది. నైస్ గా లేడీస్ క్లబ్ సెక్రటరీ పోస్ట్ నుంచి తొలగించేద్దాం. అంతే, కూరలు పీకిన పావై మూల కూర్చుంటుంది. ఇక మీదే ఇష్టారాజ్యం. మీ ఇంటికి మీరే మహారాజు. మీ భార్య మీకు వింజామరలు వేసడం, పవళింపు సేవలు చేయడం. అబ్బో అబ్బో, చంబరికి పొంబ. ఇక మీరు ఆడిందే ఆట, ఆడిందే పాట.
గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా శివరాం, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమిటి సార్ ఏం చేస్తున్నారు? నువ్వు చెప్పిన లవ్ లెటర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదని బొమ్మ బస్సు వేసి చూస్తున్నాను. ఏమైంది? 50 సార్లు వేశాను, 51 వర్కౌట్ అవుతుందని వచ్చింది. చీని ఎట్లా తెచ్చావా? లెటర్ తెచ్చాను. మేడం గారు అక్కడ? మేడం పైన ఉందిలే. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటా ఇద్దరు కలిసి ఏదో గూడు పుటాని చేస్తున్నారు. గూడు పుటానీ కాదండి, ఆ. మార్కెట్లో పచ్చి బఠానీ ధరలు పెరిగినాయి ఏమిటా అని discuss చేస్తున్నాం. కూర్చో. ఆ. సార్. ఓ దారిలో మీ పోస్ట్ మ్యాన్ కనిపించి మేడం గారికి ఉత్తరం వచ్చిందని నాకు ఇచ్చాడు. అది మీకు ఇచ్చేద్దామని వచ్చాను. ఆ. దేవికా రాణి. పాట్! పాట్! సార్ పాట్! సార్ పాట్! ఎందుకయ్యా అలా అరుస్తావు? అదంతే, తీసుకో. ఇది మా బుచ్చి బాబాయ్ గారి మనవాడి పెళ్లి శుభలేఖ. ఏదో కుక్కలకి నక్కలకి పెళ్లి అయినట్టు ఏమిటి కాగ్గోలా? శుభలేఖ. చూడు. శివరాం, అది రెండో డెలివరీలో వచ్చిందన్నమాట. మొదటి డెలివరీలో వచ్చింది పోయిందా? ఆ, నా జేబులోనే ఉంది. ఈసారైనా లెటర్ చింపిన తర్వాత వాటని అరవండి. ఓకే ఓకే. ఏ, ఎందుకయ్యా మళ్ళీ అరుస్తున్నావు? అది ఇంకో శుభలేఖ కాదు, దివాళా నోటీస్. ఎవడా దివాళా నోటీస్ పంపించింది? చదువు, వివరంగా చదువు. చదవడానికి నోరు రావటం లేదు. పైగా ఇందులో ఏం రాస్తుందో నీకు వివరంగా చెప్పాలా? శివరాం, నువ్వు చదువు. అది నేను ఎప్పుడో చదివేశాను. అది కాదండి, పైన అడ్రస్ చదివాను. అయినా అదంతా మీ కుటుంబ విషయం. ఆయనకి ఇచ్చేయండి, ఆయన చదువుకుంటాడు. చదువుకో. ఎవడి మల్లిక్ బాబు? ఎవడో పల్లి బాబు, నీ కూతురు అడుగు తెలుస్తుంది. వద్దు, నువ్వు అడగద్దు. దాన్ని పిలువు. శివరాం అడుగుతాడు. ఇలా రండి. ఏమిటయ్యా? నేను అడగడం ఏంటి? ఇది కూడా మీ కుటుంబ విషయం. మీరే అడగాలి. నన్ను వదిలేయండి, నేను వస్తాను. నువ్వే నన్ను ముగ్గులో దింపావు. చివరి దాకా ఉండి తీర్పు చెప్పి వెళ్ళాలి. ఏమిటి గొడవ? రావే పతివ్రత శిరోమణి సీత, అనసూయ, అరుంధతి, అమల, ఆ. శ్రీదేవి, దివ్యభారతి. శివరాం, బీ సీరియస్. ఏమే తల వంచుకుని తాళి కట్టించుకుంటే అపాయకురాలు అనుకున్నాను. 5 సంవత్సరాల తర్వాత నీ చెడ్డ చరిత్ర ఏమిటో బయటపడింది. ఏమిటి అర్థమైన వాగుడు? నాదే అర్థం లేని మగుడు. ఇవ్వు లెటరు. ఇక్కడ కాదు, అక్కడ. చదువు. చదువుతా. చదివిన తర్వాత చెప్తాను మీ పని. ఆ. 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 నన్ను క్షమించండి. ఏమండి, నేను మల్లిక్ బాబు ప్రేమించుకున్న మాట నిజమేనండి. దేవి, టెన్షన్ తెప్పించుకో. కాలేజీలో చదువుకునే రోజుల్లో నేను మల్లిక్ బాబు గాఢంగా ప్రేమించుకున్నాం. మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ నువ్వు లెటర్ రాస్తావని కళ్ళు కూడా ఊహించలేదు. ఆ రోజు చివరిసారిగా మనం మల్లెపందిరి కింద కలుసుకున్నప్పుడు నన్ను మర్చిపోతానని ప్రమాణం చేసి ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చి ఇలా ఉత్తరం రాసి నా కాపురం చిచ్చు పెడతావా? ఇది నీకు న్యాయమా మల్లిక్ బాబు? ఏమండి, నేను మల్లిక్ బాబు ప్రేమించుకున్న మాట నిజమే, కానీ పెళ్ళైన తర్వాత నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. నా మాట నమ్మండి. నన్ను అనుమానించి మీకు దూరం చేయకండి. నన్ను క్షమించండి. ఏదో శివరాం,
నేను నీకేం ద్రోహం చేశాను రా? జీవితంలో నాకు ఎలాగూ సుఖం లేదు, శాంతి కూడా లేకుండా చేస్తావుట్రా. మీ ఆవిడకి ఇంతకు ముందు ఒక లవర్ ఉంటాడో నాకేం తెలుసు సార్? నేనేమైనా జ్యోతిష్యున్నా? అది ఆ మల్లిక్ బాబు అనేవాడి పేరుతో. నోరెట్టామంటే ఆ కొండ నుంచి కింద దోచేస్తాను. రాముడు, కృష్ణుడు, గోవిందుడు, వెంకటేశ్వరుడు ఇన్ని మంచి పేర్లు ఉండగా ఆ మల్లిక్ బాబు ఎక్కడ దొరికారా నీకు? నా కొమ్మపుచ్చడానికి అల్లెప్పులు చూస్తే వాడే గుర్తొస్తున్నాడు. వాడి సంగతి వదిలేయండి సార్, ఇంకో బ్రహ్మాండమైన ఐడియా ఉంది. చంపుతా. నోరెట్టామంటే మద్దతు చేసేస్తా. ఇంకోసారి ఐడియాలు గిడియాలు అన్నామంటే నేనే నిన్ను చింపేస్తా. ఏమ్మా, ఈ సంసారంలో నువ్వే నిప్పులు పోసుకుని ఇంత తాపీగా ఎలా ఉండగలుగుతున్నావో అర్థం కావటం లేదు. బాబాయ్, అసలు ఈ మల్లికార్జున అనే పేరు గల వాడెవడో నాకు తెలియదు. ఇదంతా శివరాం ప్లాన్. వాళ్ళు దొంగ లెటర్ సృష్టించి నాకు షాక్ ఇద్దాం అనుకున్నారు. నేను అది గ్రహించి వాళ్ళకి షాక్ తో పాటు చిన్న షేక్ కూడా ఇచ్చాను. చచ్చింది గొర్రె, అదన్నమాట విషయం. అయితే నీ మొగుడికి జన్మలో వెట్టి చాకరి నుంచి విముక్తి లేదన్నమాటే. కాదు, ఇవాళ నుండి నేనే ఆయనకు లొంగిపోతున్నాను. వెరీ గుడ్. లేదు, అలా నటిస్తాను. నటించటానికి ఇది డ్రామా కాదమ్మా, జీవితం. భర్తని గౌరవిస్తూ ఇద్దరూ హాయిగా కలకాలం చిలకా గోరింకల్లాగా కలిసి ఉండాలి గాని. నాకు తోచిన అభిప్రాయం చెప్పాను. అయినా అల్లుడు గారి మనస్సుని ఎంతకాలం ఇలా బాధ పెడతావు? ఆ శివరాం లక్ష్మికి పూర్తిగా బానిసయ్యే వరకు. ఏమిటి సార్, మీ మొహంలో తేజస్సు కనపడుతోంది? కనపడక ఏం చేస్తుందయ్యా? కనపడుతుంది. ఇప్పుడు నా భార్య చాలా మారిపోయింది. నా భార్య కూడా చాలా మారిపోయింది సార్. ఆ ఉత్తరం దెబ్బతో నాకు పూర్తిగా సరెండర్ అయిపోయింది. ఇప్పుడు బెడ్ కాఫీ అందిస్తోంది, టిఫిన్ తనే వడ్డిస్తోంది, చేతికి బ్రష్ అందిస్తోంది, బట్టలు కూడా తనే వదులుతోంది. ఇప్పుడు నేను ఇంట్లో నొప్పులే, వీధిలో నొప్పులే. సార్, నువ్వా? ఎందుకొచ్చా? మీ దగ్గర సంతకం తీసుకుపోదామని. నాకు తెలుసులేవాయ్, నేను ఇంట్లో పుల్లో కాదో చెక్ చేయడానికి వచ్చావు. అవునా? చచ్చా, ఇప్పుడు ఈ ఇంట్లో పెత్తనం అంతా నాదే. పైసా కావాలన్నా నా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఏంటి అనుమానంగా ఉందా? చూస్తావా? చూడు. ఓయ్ దేవే, దేవే, రైట్. సార్, అలా పిలిస్తే వస్తారా సార్? కరెక్ట్. ఇలా పిలిస్తే రాదు. ఏ అడ్డ గాడిగా, అంత కుంక, సత్తు పీరుగా రైట్. కూర్చున్నానండి. శివరామ్కి హార్లిక్స్ పట్టరా. వెళ్ళు. చూసావా, గడగడలాడిపోతూ గబగబా వెళ్ళిపోయింది. పురుషోత్తమా మజాకానా? పులి వీధిలోను పులే, ఇంట్లోను పులే. ఎలా ఉంది? సమయానికి అయిందని పిలిచిన లక్షణం విన్నావా బాబాయ్? విన్నానమ్మా. నువ్వు విశ్వాసంగా ఉన్నట్టు నటించాలనుకున్నాక తాగు కూడా ఊపాల్సిందే. మరి నువ్వు కేవలం నటించాలనుకుంటే అల్లుడు నీ చేత డాన్స్ కూడా చేయిస్తున్నాడు. నా అభిప్రాయం చెప్పానంటే. అదేమిటమ్మా హార్లిక్స్ లో ఉప్పు కలుపుతున్నావు? విశ్వాసం పెరుగుతుందని. ఈ ఇంట్లో నేను చెప్పిందే వేదం, పెట్టిందే చట్టం. ఎవరు నోరెత్తడానికి వీల్లేదు. తాగు, ఆనందంగా తాగు. ఏమైందా? ఏమైంది? హార్లిక్స్ ఉప్పగా ఉంది సార్. ఉప్పుగా ఉందా? పొరపాటున వేసుంటారు, వదిలేయండి సార్. వదిలేస్తే నాకు ఈ ఇంట్లో ఉన్న పవరు నీకు తెలిసేదలా? పోనీ ఓ పని చేయండి, కాళ్ళు వస్తామనండి. తెప్పించకు. పొరపాటుగా అర్థం చేసుకున్నారు సార్. నా కాళ్ళు కాదు, మీ కాళ్ళు మొత్తమండి. చూద్దాం. గుడ్ ఐడియా. శుద్ధ మొత్తం జిడ్డు మొహమా రావటం లేదేంటి? కొంపదీసి రాదా? అబ్బో, రాకపోతే వీడి ముందు నా పరుగు పోతుందే. ఇప్పుడు ఎలా? అమ్మయ్యా, వస్తుంది. అంటే మన పవర్ ఇంకా పనిచేస్తోందన్నమాట. ఓ, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, పట్టు. అలా దేవుడి మొహం వేసి చూస్తావేంటి? పట్టు. పూర్తి సాక్షి.
ఈ కాలు పెట్టు గుడ్డుది పట్ట రెండు కాలు పెట్టు ఈ కాలు పెట్టు ఆ కాలు పెట్టు ఈ కాలు పెట్టు ఆ కాలు రెండు కాళ్ళు ఒకప్పుడు పులిలా ఉన్న నేను పిల్లినైపోయాను. పిల్లిలా ఉన్న బుల్డాగ్ గాడు పులైపోయాడు. అంతా నా బ్యాడ్ టైం. శివరాం, నా చేత నా మొగుడు కాళ్ళు పట్టిస్తావు కదూ, నీ చేత నీ పెళ్ళం కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నీ నెత్తిని చల్లుకునేలా చేయకపోతే నా పేరు దేవికారాణి కాదు. మధువన్ మేరాధికా గిరిధరుని మురళియా బాడి రే మధువన్ మేరాధికా. ఈ మధ్య ఒక సంగీత విద్వాంసుడి మర్డర్ జరిగింది, నీకు తెలుసా? తెలీదే. నువ్వు ఆ అపశృతి సంగీతం ఆపకపోతే ఇప్పుడు అదే జరుగుతుంది. అల్లుడు గారు, ఆ ఇంగ్లీష్ పేపర్ ఒకసారి ఇస్తారా? కళ్ళెదురుగా తెలుగు పేపర్ ఉంది, అది చదువుకోవచ్చుగా. బా, ఇంగ్లీష్ పేపరే కావాలండి, చాలా అవసరం. అమ్మా, విసురుకోవడానికి ఇంగ్లీష్ పేపర్ కావాలా? అవునండి, ఇంగ్లీష్ పేపర్ తో విసురుకుంటే కాస్త ఫ్రెష్ గా ఇంగ్లీష్ గాలి తగులుతూ ఉంటుంది. ఆహా. ఈ మధ్య తెలుగు గాలిలో దుమ్ము ధూళితో పాటు కులాల కంపు మతాల కంపు ఎక్కువైపోయాయి కదా. ఆహా. ఆ? ఎవరది? అమ్మో, హిస్టీరియా, 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 హిస్టీరియానా? హిస్టీరియా, హిస్టీరియా, హిస్టీరియానా? హిస్టీరియా. అయ్యో, సమయానికి నా దగ్గర తాళాల గురించి కూడా లేదే. అయినా పోతులాగా ఉన్నావు, నీకు హిస్టీరియా ఏమిటయ్యా? రామా, నాకు కాదు హిస్టీరియా, అది చూడు. నన్ను పుల్టా కట్టావా? నిజంగా నీకు హిస్టీరియా ఉంది. చూడమ్మా, హిస్టీరియా. హిస్టీరియా? ఎవరికి హిస్టీరియా? నాకు హిస్టీరియా, నీకు హిస్టీరియా, మీ అమ్మకి హిస్టీరియా, మీ నాన్నకి హిస్టీరియా, మీ వంశానికి హిస్టీరియా, నాకు హిస్టీరియా అంటావా? అసలు నాకు హిస్టీరియా అని చెప్పిందారో చెప్పండి, వాడి బుర్ర బద్దలు కొట్టేస్తాను. అయ్యో, వరాం, ఆఖరికి మీ సౌది పిల్లలు చెప్పాలన్నమాట. అయ్యో, ఎవరు బాబు? ఏం కావాలి? హిస్టీరియా ఎక్కువైపోయింది. అసలు ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి నీకు? ఏమైంది హిస్టీరియాకి? ఈ అమ్మాయికి హిస్టీరియాతో పాటు జలదోషం కూడా ఉంది. అందుకనే వెళ్ళి డాక్టర్ పిలుచురా. మనుషులు డాక్టర్నా, పశువుల డాక్టర్నా? ఎవరు దొరికితే వాళ్ళని. ఎందుకైనా మంచిది, ఇద్దరిని బెటర్ బెటర్. ముందు ఏడు పాపి, నీ బాధ ఏమిటో చెప్పమ్మా. నేను మీ వారు ఆఫీస్ లో పనిచేసే శివరాం గారి భార్యనండి. మా వారి జీతం అంతా తాగుడికే తాగలేస్తున్నారండి. కొంచెం కూడా మిగల్చదా అమ్మా? ఒక్క చుక్క కూడా తీసుకురారండి, మొత్తం ఆయన తాగేస్తారు. నేను అడుగుతుంది బ్రాండ్ గురించి కాదమ్మా, మిగిలిన మీ ఆయన జీతం గురించి. నాకు మిగిలింది తిట్లు తన్నులే సార్. ఆయన్ని కట్టుకుని నాకు ఏ సుఖమూ లేదు, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. దేవి, ఈ అమ్మాయి నీకే ద్రోహం చేయాలనుకుంటుంది. ఛే, ఊరుకోండి. ఈ అమ్మాయి కూడా నాలాంటి ఆడదేగా. ఆడదాని కష్టం మరో ఆడదానికి తెలుస్తుంది, మీలాంటి మగాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏమండి, ఇక నుంచి జీతం ఆయన చేతికి ఇవ్వకండి. అంటే చెక్కు డైరెక్ట్ గా బ్రాండ్ షాప్ గా పంపించమంటావా? అబ్బా, ఈ అమ్మాయి చేతికి ఇవ్వమంటున్నాను. ఒక సంసారాన్ని నిలబెట్టిన పుణ్యం అన్నా దక్కుతుంది. ఏమో, ఈ కాకమ్మ కథల మీద నాకు నమ్మకం లేదు. ఈ అమ్మాయి చెప్పేది నిజం అబద్ధం నాకు తెలియాలి. అయితే ఓ పని చేయమ్మా, ఇవాళ సాయంత్రం మీ ఇంటికి వచ్చి నువ్వు చెప్పిందంత నిజం కాదో మేము ఇద్దరం చూస్తాం, సరేనా? అలాగేనండి. వస్తాను తల్లి, వస్తాను, నన్ను వదిలేయి.